హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్గా ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది రోజుల్లో మన ముందుకైతే రాబోతుంది. సో ఇప్పటి వరకు 8 సీజన్లు కంప్లీట్ కావడం జరిగింది. ఈ 8 సీజన్లో కూడా మంచి టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. కానీ ఏదైతే 4వ సీజన్ ఉందో 4వ సీజన్కి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది మిగతా 7 సీజన్లతో పోలిస్తాయి. ఎందుకంటే ఆ సీజన్లో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ సీజన్కి గంగవ్వ రావడం వల్ల చాలా మంది ఎవరైతే రూరల్ ప్లేస్లో విలేజెస్లో ఉంటారో వాళ్ళందరూ కనెక్ట్ కావడం జరిగింది. అలాగే తర్వాత ఆ సీజన్లో అభిజిత్ కొంచెం మాస్టర్ మైండ్తో ఆడడం వల్ల, అలాగే నామినేషన్స్ వచ్చినప్పుడు అభిజిత్ కి అఖిల్కి మధ్య జరిగే గొడవ చాలా మందికి. సో బేసిక్గా ఏంటంటే మనము ఎంత వర్క్ బిజీలో ఉన్నా సరే బిగ్ బాస్ షో వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మనం అదేం షో రా అని అనుకుంటాం, కానీ తిరిగి ఆ షోని చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు బిహేవ్ చేసే బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, నామినేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పి మనం చూడడం కోసమైనా ఆ షోని మనం చూడడం జరుగుతుంది. సో ఆ సీజన్లో కూడా అఖిల్కి అభిజిత్కి మధ్య ఏదైతే మనకు వార్ జరిగిందో, నామినేషన్స్ టైంలో ఏదైతే లొల్లి పంచాయతీలు ఉంటాయో, సో అది మంచిగా అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. సో ఆ 2 రీజన్స్ వల్ల, ఒకటి గంగవ్వ ఉండడం వల్ల, అభిజిత్ ఉండడం వల్ల సీజన్ 4కి అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ అయితే రావడం జరిగింది. ఇక మిగతా సీజన్లో ఏ సీజన్లో కూడా అంత పెద్దలా ఆకట్టుకునే టీఆర్పీ రేటింగ్ అయితే రావడం లేదు. కానీ ఈ సీజన్లో ఖచ్చితంగా టీఆర్పీ రేటింగ్ ఎలాగైనా ఉన్న రికార్డులు అన్ని బద్దలు కొట్టాలి. ఇప్పటివరకు 8 సీజన్లు ఏవైతే ఉన్నాయో 8 సీజన్ల టీఆర్పీ రేటింగ్ బద్దలు కొట్టాలని చెప్పి ఈసారి బిగ్ బాస్ టీం అనేది చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. అందుకోసమే అగ్ని పరీక్ష అని చెప్పి ఇంకో షోన్ అయితే నిర్వహించడం జరుగుతుంది సీక్రెట్ గా. ఏంటంటే కామన్ పీపుల్స్ ని తీసుకురావడం జరిగింది ఈసారి. దానికి సంబంధించి ఇంతకుముందు మనం 2-3 వీడియోలు చేసుకోవడం జరిగింది. సో ఏంటంటే ఫైనల్ లిస్ట్ అయితే 15 మంది అయితే రావడం జరిగింది. సో ఎలాగో లీక్ అయింది, బయటకైతే లీక్ కావడం జరిగింది. సో 15 మందిలో ఒక 11 మంది ఫోటోలు అయితే మనకు రావడం జరిగింది. ఒక 4 ఫోటోలు అయితే మనకి ఇంకా రాలేదు. వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ ఫోటోలు మాత్రం రాలేదు. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ అగ్ని పరీక్ష అంటే ఫైనల్ గా ఏంటంటే 15 మందికి కూడా మళ్ళీ ఒక గేమ్ అయితే ఆడించబోతున్నారు. ఏంటంటే ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న ముగ్గురు అయితే అగ్ని పరీక్షకి జడ్జెస్ గా వ్యవహరించడం జరుగుతుంది. సో ఎవరంటే అభిజిత్, నవదీప్, ఇంకా బిందు మాధవి. బేసిక్ గా బిందు మాధవి ఏంటంటే జరిగిన సీజన్స్ లో విన్ అయిన ఒకే ఒక అమ్మాయి అనమాట. సో వీళ్ళు ముగ్గురు జడ్జెస్ గా ఉన్నారు. అండ్ ఈ 15 మందిని కూడా వీళ్ళ ముగ్గురికి 5 నెంబర్స్ డివైడ్ చేసి తర్వాత వాళ్ళకంటూ ఒక స్పెషల్ గేమ్స్ పెట్టి ఆ గేమ్స్ ద్వారా ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా ఆ ముగ్గురిని సెలెక్ట్ చేసినాక ఎవరైతే మిగతా 12 మంది ఉంటారో ఆ 12 మందిలో తిరిగి ఓటింగ్ పెట్టడం జరుగుతుందంట. ఓటింగ్ పెట్టిన తర్వాత మిగతా 2 బయటికి రావడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఫస్ట్ జడ్జెస్ సెలెక్ట్ చేసిన ముగ్గురు, తర్వాత వచ్చేసి 2 ఎవరైతే ఓటింగ్ ద్వారా వస్తారో 2. ఓవరాల్ గా 5 మంది అయితే మెయిన్ బిగ్ బాస్ సీజన్ షో ఎప్పుడైతే మనకు సెప్టెంబర్ 7వ తారీఖున మొదలవుతుందో ఆ రోజు హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉంది. అండ్ ఏదైతే అగ్ని పరీక్ష ఉందో ప్రెసెంట్ అయితే మనకు వాటికి సంబంధించిన వీడియోస్ ఏవి కూడా టెలికాస్ట్ కావట్లేదు. ఎందుకంటే ఈ టెలికాస్ట్ అనేది ఆగస్టు 23వ తారీఖు నుంచి అయితే మనకు ప్రసారం అవుతుంది. సో అప్పుడు ఎవరు మనల్ని ఆకట్టుకుంటారో, ఎవరు కామన్ పీపుల్స్ లో ఇక్కడ నుంచి ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుపోతారో ఒకసారి మనం చూడాలి. సో ఒక్కసారి మనం ఎవరైతే ఈ సీజన్ లో 15 మంది కామన్ పీపుల్స్ రావడం జరిగిందో ఒక్కసారి వాళ్ళ ఫోటోలు చూద్దాం, వాళ్ళ పేర్లు చూద్దాం. సో అందులో కొంతమంది ఒక 11 మంది ఫోటోస్ అనమాట. సో ఒక్కొక్కరి వైజ్ గా చూస్తే ముందుగా అనుషరత్నం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈమె. సో ఈమె అనమాట అనుషరత్నం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. కొన్ని క్రికెట్ సంబంధించి అలాంటి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దివ్య నిఖిత. సో తిను వచ్చేసి వెజ్ ఫ్రైడ్ మేమో అనేదంతా ఫేమస్ అయిందంట. సో నాకైతే అంతగా తెలియదు, కానీ తను కూడా ఉంది లిస్ట్ లో. నెక్స్ట్ వచ్చేసి శ్రీయ. తిను ఒక 19 ఇయర్స్ చిన్న అమ్మాయి. ఈమెను ఏ కేటగిరీలో తీసుకున్నారో తెలియదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ లో తనే చిన్న అమ్మాయి అనుకుంటా. తను ఏ కేటగిరీలో తీసుకున్నారో ఒకవేళ మనకు షో ప్రసారం చేస్తే అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శ్వేత శెట్టి. ఇక్కడ బాడీ బిల్డర్ లా ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా, తను యూకే నుంచి కావడం జరిగిందంట. సో బేసిక్ గా తను జిమ్ కోచ్ అంట. సో తను కూడా లిస్ట్ లో 4th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి డెమన్ పవన్. మనోడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అలాగే ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి రీల్స్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఉన్నాడు కదా అబ్బాయి, చాలా స్మార్ట్ గా ఉన్నాడు. ఖచ్చితంగా ఇందులోకి వస్తే అమ్మాయిలందరూ ఫిదా అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రసన్న కుమార్. సో ఈయన అనమాట, అందుకే మధ్యలో పెట్టాను. ఏంటంటే బేసిక్ గా ఆయన ఒక హ్యాండిక్యాప్డ్, కానీ బిగ్ బాస్ షోకి రావాలని ఆయన ఏ విధంగా కృషి చేస్తాడో తెలియదు, కానీ ఫైనల్ గా అగ్ని పరీక్షకు అయితే రావడం జరిగింది. సో 15 మందిలో అయితే సెలెక్ట్ కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ వచ్చేసి దమ్ము శ్రీజ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సో తినమాట, తినకు అరౌండ్ 7,000 ఫాలోవర్స్ ఏమో ఉన్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కల్కి. తిను మిస్ తెలంగాణ 2వ స్థానం రావడం జరిగిందంట. సో తిను కూడా లిస్ట్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ లో దాలియా జిమ్ కోచ్. సో తినే అనమాట, తిను కూడా జిమ్ కోచ్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ లో ప్రియా శెట్టి. సో తిన గురించి బేసిక్ కామన్ పీపుల్ అని ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ లో మర్యాద మనీష్. సో తిను కూడా ఈ లిస్ట్ లో ఉండడం జరిగింది. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి తను. నెక్స్ట్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హృదయ్. సో ఇప్పుడు మనకి చెప్పిన దాంట్లో 11 మంది ఫోటోలు ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇతని ఫోటో అయితే లేదు, మాస్క్ మ్యాన్ హృదయ్ అని చెప్పి. సో తిన ఫోటో అయితే లేదు. సో నాకు తెలిసి కామన్ పీపుల్ కేటగిరీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక జవాన్, అంటే ఆర్మీకి సంబంధించిన ఒక జవాన్. సో తన పేరు కూడా ఇందులో ఉంది. అలాగే ప్రశాంత్ అని చెప్పి ఒక లాయర్, తనకు సంబంధించి కూడా పేరు ఇక్కడ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షకీబ్ అంట. తినెవరో తెలీదు. సో కింద కనిపించిన 4 పేర్లు
మాస్క్ మరన్ హృదయ్, పవన్ కళ్యాణ్, ప్రశాంత్, షకీబ్ వీళ్ళ ఫొటోస్ అయితే లేవు, కానీ మిగతా వాళ్ళ అయితే ఉన్నాయి ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్. సో వీళ్ళలో నుంచి ఫైనల్ గా జడ్జెస్ ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అభిజిత్, నవదీప్ ఇంకా మనకు బిందు మాధవ్ గారు ఉన్నారో వాళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ముగ్గురు కాకుండా మిగతా 12 మంది ఎవరైతే ఉన్నారో ఆ 12 మందిలో ఒక ఇద్దరిని ఆడియన్స్ ఓట్స్ ద్వారా సెలెక్ట్ చేస్తారా, మరి ఎలా సెలెక్ట్ చేస్తారో తెలియదు, కానీ ఓటింగ్ ద్వారా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆగస్ట్ 23వ తారీఖున మనకి షో అనేది ప్రసారం కావడం జరుగుతుంది కాబట్టి ఆ షోని కొద్ది రోజులు ప్లే చేసిన తర్వాత మరి ఓటింగ్ పెడతారా ఏంటా అనేది తెలియదు. కానీ సెప్టెంబర్ 7వ తారీఖున మనకి ఏదైతే బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ ముగ్గురుతో పాటు ఆ ఇద్దరు కూడా కలిపి 5 మందిని అయితే ఇందులో పంపించే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంత మంది వెళ్తారు అనేది చూడాలి. మరి కామన్ పీపుల్స్ సంబంధించి ఏదైతే అగ్ని పరీక్ష షో ఉందో ఆ షోని ప్రసారం చేస్తే ఖచ్చితంగా ఈ 5గురిలో ఒక్కరైతే సాలిడ్ ఫ్యాన్ బేస్ తో అయితే లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది. మరి ఈసారి కామన్ పీపుల్ వెళ్ళి కప్పు కొడతాడా లేదా, ఈసారి టీఆర్పీ రేటింగ్ బద్దలు అవుతాయా లేదా, ఎందుకంటే నాగార్జున గారు ప్రోమోల మీద ప్రోమోలు విడుస్తూ ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పి షోకి చాలా హైప్ అయితే పెంచుతున్నాడు. ఆ హైప్ కు తగ్గట్టు ఈసారి టీఆర్పీ రేట్లు బద్దలు కొడుతుందా లేదా, ఈసారి కామన్ పీపుల్ ఎవరైనా మనకు కప్పును కొడతారా లేదా అనేది చూడాలి. ఓవరాల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంతమంది వెళ్తారో అనేది మరికొద్ది రోజుల్లో అయితే మన ముందుకైతే రాబోతుంది. సో ఫైనల్ గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.